ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఫైన్, అసలు బిగ్ బాస్లోకి వెళ్ళాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? సో నాకు ఫస్ట్ బిగ్ బాస్ నేను ఎప్పుడు చూడడం స్టార్ట్ చేసిన అంటే యాక్చువల్లీ. సో మరి బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అవును. సో దానికి ఎలా కోపప్ చేసుకుంటారు అంటే ఏమంటారు? సో బిగ్ బాస్లో చూస్తే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పరీక్షలోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని శ్రీముఖి గారు అవును ఒక లవ్ ట్రాక్ సంబంధించి ఏదో క్వశ్చన్ అడిగారు. అవును. ఇద్దరు కలిసి చక్కగా చెప్పారు. ఎట్లా అనిపించింది అక్కడ? సో ఫస్ట్లీ ఏమంటారు వాళ్ళ క్వశ్చన్స్ కూడా అడిగేది లైక్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాక లైక్ వుడ్ యూ బీ కంఫర్టబుల్ హ్యావింగ్ సచ్ అ కైండ్ ఆఫ్ లవ్ ట్రాక్ అని. నువ్వే ప్రపోజ్ చేస్తున్నావు, నువ్వే 6 సంవత్సరాలు, కానీ 6 సంవత్సరాల తర్వాత నీకు నేను కాదు, ప్రేమ కాదు, నా కెరియర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి వెళ్ళిపోయాను. పాట పాడండి. 24 క్యారెట్ లవ్లీ ప్రేమ 24/7 నీపై కురిపిస్తున్నా, ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా. షాకిబ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. షాకిబ్ లేజీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్పాట్ లైట్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్ అంటూ బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించినటువంటి అగ్ని పరీక్షలో టాప్ 15th కంటెస్టెంట్ మనీష్ మర్యాద. సో తనకి వెల్కమ్ చెప్పేద్దాం. సో హాయ్ మనీష్ గారు, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్స్ అలాట్. హలో అండి రాజీవ్ గారు. హలో సేమ్ హియర్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అలాట్ అండి. బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్షకు వెళ్ళారు అండ్ టాప్ 15 లో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అసలు? ఫస్ట్లీ ఎక్సైటెడ్ అండి, సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను ఈ ఆపర్చునిటీకి. చిన్నపాటి నర్వస్నెస్, ఇంత క్లోజ్ గా ఉన్నాం కదా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి ఎలా అవుతుందని. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. అలా వద్దాను నేను. బట్ రెడీగా ఉన్నారు బిగ్ బాస్ లోకి వెళ్ళిపోవడానికి? ఇప్పుడు పంపినవాడు రెడీగా ఉన్నాను నేను. అవునా? సో మన షో వచ్చేసి స్పాట్ లైట్ విత్ రాజీవ్ అన్నమాట. ఇందులో ప్రతిదీ కూడా మీరు రాగా చెప్పాలి. రాయెస్ట్ గా చెప్తాను, రియలిస్టిక్ గా చెప్పండి. ఎస్, ఓకేనా? సో ఆర్ యు రెడీ? అబ్సల్యూట్లీ అండి. ప్లీజ్ లెట్స్ గో. హాయ్ మనీష్ గారు. హాయ్ అండి రాజీవ్ గారు. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. సూపర్ ఎక్సైటెడ్. ఇప్పుడిప్పుడే కొంచెం ఇది నిజమా కాదా అని కొంచెం తెలుసుకుంటున్నా. ఫైనలీ పించింగ్ మై సెల్ఫ్ అండ్ ఇట్స్ రియల్. సూపర్ గ్లాడ్ ఏదైతే అవుతుందో. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ద సపోర్టర్స్, జడ్జెస్, బిగ్ బాస్ టీమ్. సో సూపర్ హ్యాపీ. నర్వస్నెస్ ఉంది, బట్ అట్ ద సేమ్ టైం ఎక్సైట్మెంట్ కూడా ఉంది. అవునా? మరి హౌస్ లోకి వెళ్ళడానికి సిద్ధమైపోయారా? ఆల్ సెట్ అండి, రెడీగా ఉన్నాను. లగేజ్ కూడా ప్యాక్డ్ ఉంది. జస్ట్ ఇప్పుడు నెక్స్ట్ టాప్ 5 లో ఉండాలి. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్. యా. సో ఫైన్, అసలు బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? సో నాకు ఫస్ట్ బిగ్ బాస్ నేను ఎప్పుడు చూడడం స్టార్ట్ చేసిన అంటే 2017లో. అప్పుడు నేను యూఎస్లో అప్పుడే నా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ సర్చ్ టైంలో ఉండే. అండ్ జాబ్స్ రావట్లేదు అప్పట్లో. చాలా ఒక ఫేజ్లో ఉండే నేను లైఫ్లో. అప్పట్లో బిగ్ బాస్ సీజన్ 1 వచ్చింది. అంటే ఇక్కడ హైదరాబాద్లో, ఇండియాలో నైట్ అంటే మాకు మార్నింగ్ వస్తుండే. పొద్దున్న లేచి జాబ్ అప్లికేషన్ పెట్టిన తర్వాత బిగ్ బాస్ చూస్తుండే. అప్పటి నుంచి 2017 ఆగస్ట్ ఆ టైంలో. సో అప్పటి నుంచి కొంచెం ఫీడ్ అయిపోయింది. అండ్ అప్పటి నుంచి చూస్తూ కూర్చున్నాను. బేసికలీ నాకు గేమ్స్ అండ్ కాంపిటీషన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ బిగ్ బాస్ అన్న గేమ్ మొత్తం మైండ్ గేమ్ అది. అండ్ అప్పటి నుంచి చాలా నచ్చేసింది. టాస్క్లు ఇవన్నీ ఆడకపోయినా పర్లేదు, కంప్లీట్ మైండ్ గేమ్. అప్పటి నుంచి ఎక్సైట్మెంట్. ఫాలో అవుతున్నారా? అట్లా ఏం లేదు. అభిజిత్ అనే గారు, మన శివాజీ గారిని కూడా తీసుకున్న సీజన్ 7లో మొత్తం మైండ్ గేమ్ ఆడి చాలా బాగా ఆడి టాప్ 3 వరకు వచ్చారు. నేను ఇప్పటి వరకు ఏదైతే గేమ్స్, స్పోర్ట్స్ ఏదైతే ఆడానో ఒక లెక్క అయితే, ఇట్లాంటి గేమ్ నేను ఇప్పటి వరకు ఆడలేదు. అండ్ ఆ గేమ్ లో ఉండాలని ఎప్పటి నుంచో నేను చూసుకుంటుండే. సో జూన్లో స్టార్ మా వాళ్ళు అండ్ జియో హాట్స్టార్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చిండ్రో దట్ వీఆర్ వెల్కమింగ్ కామనర్స్ అని రాయేసాను. నేను లాస్ట్ డే పంపించాను ఇంకా నా వీడియో. సో ఒక రాయి అయితే ఇద్దామని. థ్యాంక్ఫుల్లీ అది తగిలింది. అండ్ అప్పటి నుంచి థింగ్స్ వెంట ఆన్. పంపించారు వీడియోలోనా? వీడియో కూడా చూపిస్తాను. సింపుల్. ఒక స్టార్ట్అప్, ఇప్పుడు నేను స్టార్ట్అప్ లో ఉన్నాను కదండి, అప్పుడప్పుడు ఇన్వెస్టర్స్ కి పిచ్చెస్ ఇవ్వాలి. నేనేం చేశానంటే వై షుడ్ మనీష్ మర్యాద బి ఇన్ బిగ్ బాస్ అని ఒక బోర్డ్ వేసి ఒక పిచ్ ఇచ్చాను నేను వాళ్ళకి. అది వాళ్ళకి నచ్చి ఒక 3 minute పిచ్ ఇచ్చిన.
అండ్ ఇట్ వర్క్ అవుట్. కోసం బోర్డు పెట్టారు యాక్చువల్లీ. అదే దానికోసమే నాకు బోర్డు కూడా పెట్టాను, ఎందుకంటే నేను బోర్డే వాడిన ఆడిషన్ వీడియో వరకు వెళ్ళినా. వెరీ నైస్. సో ఆ బోర్డు కూడా నాకు వెనకాల పెట్టి కొన్ని రాపిచ్చారు వెనకాల. చాలా క్రియేటివ్ గా పంపించారు అయితే మొత్తం. నేను ఆ కంపెనీలో ఏమంటారు నా మార్కెటింగ్ టీమ్ హ్యాండిల్ చేస్తుండే అండ్ స్క్రిప్ట్స్ రాస్తుండే అనమాట మా మార్కెటింగ్ వీడియోస్ కి. సో ఇమీడియట్లీ అప్పటిదప్పుడు స్క్రిప్ట్ రాసేసి బోర్డు పెట్టి చేశాను. సో ఇట్ వర్క్డ్ అవుట్ ఇన్ అ వెరీ గుడ్ వే నాకైతే. ఓకే ఫైన్. సో ఆంటర్‌ప్రెన్యూర్ యాక్చువల్లీ. సో మరి బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది ఎక్కువ. సో దానికి ఎలా కోపప్ చేసుకుంటారు అంటే ఏమంటారు? సో బిగ్ బాస్ లో చూస్తే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి మనకి. ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ లైక్ జనాలకు కామెడీ యాంగిల్ ఉంటుంది, డాన్స్ యాంగిల్ ఉంటుంది, ఎట్సెట్రా. వీడియో కోసం చెప్పడం కాదు, ఫ్రెండ్స్ కి తెలుసు మాట్లాడుతూ ఆ ఫ్రెండ్లీ కాన్వర్సేషనల్ హ్యూమర్ వచ్చేస్తుంది కదా, అట్లాంటిది బాగా వస్తుంది. మొన్న బిగ్ బాస్ లో ఆడేటప్పుడు కూడా కంటెస్టెంట్స్ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ తర్వాత ఎందుకు ఇట్లా ఉన్నావు, బట్ లాస్ట్ 5-7 ఎపిసోడ్స్ లో అరే నువ్వు ఇట్లా స్టార్టింగ్ నుంచి మాట్లాడితే అయిపోతుండే అని చాలా మంది అన్నారు. బికాస్ టైం తీసుకుంటారేమో. ఐ టేక్ మై టైం, ఎందుకంటే నాకు ఆ కంఫర్ట్ జోన్ ఎస్టాబ్లిష్ కాగానే వచ్చేస్తుంది నాకు అది. సెకండ్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వచ్చేసి టాస్క్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్. అది ఆల్రెడీ నేను చూపిస్తున్నా, ఆల్రెడీ అగ్ని పరీక్ష టాస్క్ చూపించు. బట్ థర్డ్ ఏంటంటే వెన్ ఎవర్ యూఆర్ రైట్, ఎప్పుడైతే మీరు నిజాయితీకి నిలబడతారో వద్దన్నా యూఆర్ వెల్కమింగ్ కాన్ఫ్లిక్ట్స్ అండి. బిగ్ బాస్ అన్న షోలో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్టాండింగ్ టు యువర్ పాయింట్, అండ్ అక్కడనే పీపుల్ గెట్ ఎంగేజ్డ్ ఇన్ సీయింగ్ ఇతను ఆయన పాయింట్ కి ఎంత బాగా స్టాండ్ చేస్తున్నా, అందరిని ఎలా ఫేస్ చేస్తున్నా, ఆ టైప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ I'll be much more involved అని. So overall I'm sure that all different types of entertainment నా సైడ్ నుంచి వస్తుందని. That is not what I'm concerned about. I'm more concerned about commoners కదా మేము. ఒక సెలబ్రిటీకి ఉన్న ఫాలోయింగ్ మాకు ఉండదు. దట్ ఈస్ వేర్ మా మార్క్ ని ప్రూవ్ చేసుకోవాలి ఇన్ అ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. అక్కడ నా ఎనర్జీ వెళ్తుంది రైట్ నౌ, అండ్ దట్ ఈస్ వేర్ ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ టు. సో మరి టాప్ 15 లో ఉండడానికి సో వాట్ మేడ్ యూ టు బి స్టే దేర్ అంటే ఏమంటారు? టాప్ 15 లో ఉండడానికి ఫస్ట్ నన్నే నమ్ముకున్నానండి. లైక్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ అట్లీస్ట్ నా పాస్ట్ లో. ఐ కమ్ ఫ్రమ్ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. డాడీ ఒక మిడిల్ క్లాస్ అప్బ్రింగింగ్ నుంచి వచ్చి వి సా వాట్ ఎవర్ కష్టపడి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మాకు. లిటరలీ మై డాడ్ మూవ్ ఫ్రమ్ ద విలేజ్ అండ్ కేమ్ ఓవర్ హియర్. సో ఏదైనా కూడా లైక్ ఎక్కడ మీ ప్రాపర్? మా పేరెంట్స్ వరంగల్ అండి. వరంగల్లో కొమాల అని ఒక చిన్న ఊరు, కాజీపేట ముందు వస్తుంది ఆ ఊరు. దాంట్లోంచి మా పేరెంట్స్ ఇద్దరు, మమ్మీ డాడీ. వాళ్ళు మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడో హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు, కొమాల నుంచి మూవ్ అయ్యి. డాడీ ఒక 17 years 18 years ఉన్నప్పుడు వచ్చేసి హైదరాబాద్ కి, అప్పటి నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాం. ఏం చేస్తూ ఉంటారు ఫాదర్? మా డాడీ స్టార్టింగ్ ఒక కాంట్రాక్టర్ లో పనిచేస్తారు. ఒక 10-15 years ago అతనే సొంతంగా ఒక సిమెంట్ పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకొని అది చేస్తూ ఉంటారు డాడీ. మమ్మీ ఈజ్ అ హౌస్ వైఫ్, అండ్ అక్క ఇన్ని రోజులు ఇండియాలోనే ఉండే, రీసెంట్లీ కంపెనీ త్రూ US లో జాబ్ చేస్తుంది. సో దట్ ఈస్ మై సిస్టర్స్ బ్యాక్గ్రౌండ్. సో దిస్ ఇస్ మై ఫ్యామిలీ అండి. చెప్పండి. సో ఏది చేసినా కూడా లైక్ ఒక గోల్ పెట్టుకున్నాను చిన్నప్పటి నుంచి, అండ్ కష్టపడితే అది అవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ వచ్చినప్పుడు కూడా ఇట్లా గోల్ పెట్టుకున్నా, లైక్ మనకి ఉంది రాబాయ్ కొంచెం స్కిల్ సెట్స్ ఉన్నాయి, ఏదైనా కావాలంటే పక్కా వేస్తాం, మనం 100% ఇస్తాం. 100% ఇస్తాను తెలుసు. ఒక నేను ఏం బిలీవ్ చేస్తాను అంటే మీరు 100% ఇస్తున్నారంటే అవుతాయి, ఏదో ఒకటి లేట్ అయినా కూడా ఎప్పుడో ఒకప్పుడు అవుతుందని. సో ఆ ఉద్దేశంతో బిగ్ బాస్కి అప్లై చేసేసిన. అండ్ అప్లై చేసినప్పుడు నాకు తెలుసు నాకున్న బిగ్గెస్ట్ స్కిల్ సెట్ ఏంటంటే ప్రతిసారి బిగ్ బాస్లో ఎవరో ఒకరు దే ఆర్ కొంచెం మైండ్ గేమ్ ఆడతారు, ప్లస్ ఏమంటారు లాస్ట్ లైక్ ఒక పర్సోనా క్యారీ చేస్తారు. దే ఆర్ ఆనెస్ట్ అండ్ ట్రూ టు దెమ్ సెల్వ్స్. నేను ఆ నేచరే తీసుకెళ్తా. నాకు నటన రాదు, నాకు ఇవేమి రాదు, బట్ డే టు డే నన్ను ఫ్రెండ్స్ చూస్తే దే లైక్ మీ అండ్ ఐ నో వాట్ కైండ్ ఆఫ్ అ పర్సోనా ఐ యామ్. సో నేను 8 years నుంచి బిగ్ బాస్ చూస్తున్నా, అట్లాంటి క్యారెక్టర్స్ విన్ అవుతూ ఉన్నారు. లైక్ ఫస్ట్ సీజన్ నుంచి హూ ఆర్ ట్రూ టు దెమ్సెల్వ్స్, జనాలకి ఆనెస్ట్ గా ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళే గెలుస్తున్నారు. విన్ వాళ్ళందరూ కూడా మీ యొక్క ఫేవరెట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళైనా? దీంట్లో కొంతమంది ఫేవరెట్ లిస్ట్ కొంతమంది ఫేవరెట్ లిస్ట్ లో లేరు కూడా. అంటే ఎవ్రీ సీజన్ లైక్ నేను కొంచెం ఓట్స్ కూడా వేస్తుంటా. ఐఎమ్ బిగ్ టైమ్ ఫాలోవర్ బిగ్ బాస్. నా వర్క్ కాకుండా ఇట్స్ వన్ ఆఫ్ మై, ఆగస్ట్ సెప్టెంబర్ స్టార్ట్ అవుతే ఐ డెడికేట్ అట్లీస్ట్ 1 hour ఆఫ్ మై డే టు జస్ట్ వాచ్. దట్స్ మై ఒక రిలీఫ్ కూడా అనమాట. సో కొన్నిసార్లు ఓట్ వేసిన వాళ్ళు గెలిచారు, కొన్నిసారి ఓట్ వేసిన వాళ్ళు సెకండ్ థర్డ్కి వచ్చారు. బట్ స్టార్టింగ్ నుంచి ఇట్లా తెలిసిపోయింది అట్లీస్ట్ కొంతమంది వీళ్ళు పక్కా వెళ్తారని. వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ నేచర్ చూస్తే అక్కడ నేను చాలా కొంచెం సిమిలారిటీ అనిపించింది, అండ్ దానికోసం నేను గెలుస్తానని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పటి వరకు అయితే నడుస్తుంది బానే. సో హోప్ఫుల్లీ ఐ ఆల్సో గో టు ద హౌస్ సేమ్ ఇట్లనే
ఆడితే అని. ఈవెన్ వి విష్ యూ ది సేమ్. థ్యాంక్స్ లాట్ అండి, థ్యాంక్స్ లాట్, కోరుకుంటున్నాను. థ్యాంక్స్ లాట్ సో రాజీవ్ నెక్స్ట్ గారు. మరి ఇన్ని సీజన్స్ లో అవును. బెస్ట్ కాంటెస్టెంట్ అంటే మీకు ఎవరని చెప్తారు? నేను 3 కంటెస్టెంట్స్ చెప్తానండి. Okay. నాకు ఫస్ట్ వచ్చి అభిజిత్ గారు ఇస్ ద నంబర్ 1, లైక్ మై Hmm. మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్. ఇది మన బిగ్ బాస్ అభిజిత్ గారు ఏమంటారు జడ్జ్ అని మాకు తెలియదు అసలుకి. ఓకే. మాకు గ్రూప్ డిస్కషన్ రౌండ్ అప్పుడే ఒక పెద్ద బుక్లెట్ ఇచ్చారు అన్ని రాయమని. దాంట్లో నేను 3 రాస్తాను. 1 ఇస్ అభిజిత్, 2nd ఇస్ నవదీప్ అండ్ 3rd వన్ ఇస్ శ్రీరామచంద్ర గారు. అభిజిత్ గారు ఎందుకంటే అభిజిత్ గారు ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు. అవును. హీ ప్లేడ్ అమేజింగ్లీ వెల్. ఆయన ఆనెస్ట్ ఉన్నారు, ఎక్కడ అబద్ధం మాట్లాడలేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఐ లైక్ ఇట్ అండి. ఫిల్టర్స్ లేవు, లైక్ కావాల్సినప్పుడు మాట్లాడతారు, కావాల్సినప్పుడు మాట్లాడరు. బట్ బిగ్ బాస్ అన్న గేమ్ మొత్తం వెయిటింగ్ గేమ్ అండి, మీరు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, కూర సరిగ్గా ఉండలేదు, గొడవ అయిపోతుంది. అట్లాంటి వద్దు. ఏదైనా నిజమైన పాయింట్ ఉంటే వెయిట్ చేసి తీస్తారు, వాళ్ళకి కౌంటర్ ఉండదు. అట్లాంటి గేమ్ యాక్చువల్లీ జనాల దగ్గర కూడా ఇంపాక్ట్ పడుతుంది. అట్లా అభిజిత్ గారు ఆడి చాలా చాలా బాగా హీ పోర్ట్రేడ్. కెప్టెన్ కాకుండా ఒక 100 టాస్క్స్ 100 టాస్క్ గెలవకుండా 10 టాస్క్ గెలిచి ఈ బికేమ్ ద విన్నర్. సో అట్లాంటి ఒక ట్రూ మార్క్ హీ ఎస్టాబ్లిష్డ్. సెకండ్ వన్ ఇస్ నవదీప్ గారు. నవదీప్ గారు ఎందుకు అంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అతను. వాళ్ళకి ఓట్లు పడవు యూజువల్. ఇప్పటివరకు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ లైక్ 7th or 8th వీక్ లో ఎంటర్ అయ్యి ఆయన ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ అసలుకి లైక్ క్రేజీ. అండ్ ఇద్దరు హరితేజ గారు ఇద్దరు అండ్ సీజన్ ఎక్కడికో తీసుకెళ్లారు. సరే ఎంటర్టైన్మెంట్ అంటే అది కూడా కాదు, టాస్క్లు బాగా ఆడిన అన్ని ఆడినరు. సో అప్పుడు సీజన్ 1లో నేను ఫస్ట్ టైం ఓట్ వేసి నవదీప్ గారికి అప్పట్లో. సో ఇతను 3rd శ్రీరామచంద్ర గారు ఎందుకంటే అంటే సేమ్ ట్రూ టు హిస్ నేచర్, ఉన్నది ఉన్నట్టు. ఇప్పుడు ఫస్ట్ 2 weeks లో తెలిసిపోద్దండి ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఎవరు యాక్ట్ చేయట్లే అని. సెకండ్ వీక్ తర్వాత కష్టం అండి యాక్ట్ చేయడం, అసలు కాని పని. ఈ అగ్ని పరీక్ష షోలో కూడా మేము నోటీస్ చేస్తున్నాం కదా, లైక్ ఫస్ట్ డే మాతో ఆఫ్ ద రికార్డ్ ఒకలా ఉంటారు, స్టేజ్ మీద ఇంకోలా ఉంటారు. ఫస్ట్ ఎపిసోడ్స్ అయితే కాని పని, ఆ స్టేజ్ మీద ఎన్ని కెమెరాలు ఉన్నాయి కదా, ఎక్కడో దగ్గర పడుకుంటారు. సో శ్రీరామచంద్ర గారు స్టార్టింగ్ నుంచి ఏ పర్సోనా క్యారీ చేశారు, ఖచ్చితంగా ఉన్నారో అదే కంటిన్యూ చేసి ఆయన 3rd వరకు వచ్చారు. ఈ వాజ్ వెరీ ట్రూ, ఈ వాజ్ వెరీ ఆనెస్ట్. తప్పు చెప్పినారు, రాంగ్ని రాంగ్ అన్నారు. ఈ ముగ్గురు ఇంకో బెస్ట్ క్వాలిటీ అండి, వాళ్ళ తప్పున్నాడు వాళ్ళు యాక్సెప్ట్ చేసిండ్రు. ఐ గెస్ దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనం 100% ఎప్పుడూ కరెక్ట్ కాదు, మన తప్పులు అయితే. దీస్ ఆర్ ద ఓన్లీ కంటెస్టెంట్స్ హూ ఆల్సో యాక్సెప్టెడ్ దేర్ మిస్టేక్స్. దట్ ఈస్ వై ఐ రియలీ లైక్ దెమ్. అండ్ వీళ్ళ స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ అండ్ వీళ్ళ కొన్ని పర్సోనా క్యారెక్టరిస్టిక్స్ నాలో ఉన్నాయని దీస్ వర్ ద 3 people నేను చాలా ఇట్లా అబ్జర్వ్ చేసి వీళ్ళు నా ఫేవరెట్ అని అనుకున్నాను నేను. సో మరి ఎంటర్టైన్మెంట్ అంటున్నారు, క్వైట్ ఆపోజిట్ యాక్చువల్లీ. మీరేమో చాలా రిజర్వ్డ్ పర్సన్ అని చెప్పి అనుకోవచ్చు. ఒక వారం రోజుల తర్వాత జనాలకి ఒపీనియన్ మారిపోతుంది అది. సో ఇదే సో నా ఇంటర్వ్యూలో కూడా ఏమైందంటే కొన్ని ఏవైతే రాసానో దేవర్ లైక్ ఇది నమ్మాలంటే మాకు కష్టమవుతుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు తెలియదు ఇది వన్ థింగ్ ఇస్ లైక్ బిగ్ టైమ్ మూవీ బఫ్ అండి, సినిమాలు అంటే ఘోరమైన పిచ్చి. మా ఆఫీస్లో కూడా ఏమంటారు, నేను టైంకి ఉంటాను, కొన్నిసార్లు టైంకి రానంటే టీంకి తెలిసిపోద్ది ఈ రోజు సినిమా రిలీజ్ అవుతుంది, మనీష్ గారు ఫస్ట్ షో వెళ్తున్నాడు, దట్ ఇస్ ద థింగ్. సో దట్ కైండ్ ఆఫ్ మీన్స్ ఉంది. ఏంటంటే నేను టైం తీసుకుంటా, ఏమంటారు కొంచెం ఆ కంఫర్ట్ జోన్ రాగానే ఇట్లా గట్టిగా ఓపెన్ అప్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే నా ప్రకారం అందరికి కూడా వాళ్ళు కొన్ని బౌండరీస్ కంఫర్ట్ జోన్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు అనుకోండి రాజీవ్ గారు, ఫస్ట్ డే వచ్చి మీతో చేసి అరే ఇది చేద్దాం అది చేద్దాం అంటే నా వల్ల కాదు అది. ఒక 3-4 days మనం ట్రావెల్ అయిపోయాం అనుకోండి, మీరే వచ్చి అంటారు నాతో, అరే ఫస్ట్ డే నువ్వు నాకు ఎందుకు ఇవన్నీ చెప్పలేదు అది. దిస్ వన్ ఆఫ్ థింగ్ విచ్ ఐ హియర్ ద మోస్ట్. అండ్ మన బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోలో ఇదే అయింది. ఫస్ట్ few days కొంతమందితో కాన్ఫ్లిక్ట్స్ అయినాయి, దాని తర్వాత వాళ్ళే వచ్చారే లాస్ట్ డే ఆఫ్ షూట్ మాది ఏదైతే ఎక్కడి వరకు అయితే అయ్యిందో వచ్చి అరే ఏంద్రా ఇది ఎప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడలేదు మాతో, ఫస్ట్ డే చూసి నువ్వు చాలా కామ్గా అది ఇది అనుకున్నాం. సో ఇదైతుంది. సో ఎంటర్టైన్మెంట్ తోటి ప్రాబ్లం లేదు. ఒక ఎపిసోడ్లో లైక్ డాన్స్ కూడా చేయాల్సి వచ్చింది మాకు. నేను డాన్స్ చేయలేదు, ఏమంటారు అందరి ముందు సడన్ డాన్స్ చేయాలంటే నీకు డాన్స్ వచ్చని మాకు చెప్పలేదు ఏందని క్రూ కూడా అన్నారు. లైక్ అడగలేదు, దానికోసమే చేయాల్సి వచ్చి. చాలా ఇష్టం అండి నాకు డాన్స్, చాలా చాలా ఇష్టం నాకు డాన్స్ అసలుకి. మా ఫ్రెండ్స్ అందరికి ఏదైనా బరాత్లు సంగీత్లు అయితే మనమే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఆర్గనైజింగ్ ఇవన్నీ ఇట్లా. సో చాలా చాలా ఇష్టం డాన్స్. సో ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఐ డోంట్ టేక్ అ స్టెప్ బ్యాక్. ఇట్స్ జస్ట్ దట్ ఏమంటారు ఐ టేక్ టైమ్ టు గెట్ ఇన్ టు దట్. బట్ ఐ నో దట్ ఎంటర్టైన్మెంట్ సైడ్ నుంచి నా సైడ్ నుంచి అయితే ఏం ఇది రాదని. బికాజ్ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తోటి జోక్లు అయితే డాన్స్లు అయితే ఐ ఆల్సో సింగ్ బై ద వే. సో ఒక పాట పాడండి. కూల్.
24 క్యారెట్ లవ్లీ ప్రేమ 24/7 నీపై కురిపిస్తున్నా ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా ఎవ్రీ సెకండ్ నీకై పడి చేస్తున్నా 7 రంగులుగా సులువుగా 7 రంగులుగా సులువుగా విడివడిపోని తెల్ల తెల్లనైనా మనసిది అలా అలా 2 years కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నా అప్పట్లో. అవునా? ఇప్పుడు దమ్ వచ్చి కొంచెం అప్పర్ నోట్ వెళ్ళగానే ఇది దట్స్ ఓకే. యాక్చువల్లీ యు ఆర్ వెరీ స్పాంటేనియస్, యు నో. నేను అసలు క్యాజువల్ గా సో ఆడియన్స్ అందరికి కూడా తెలుస్తుంది. సో మనీష్ కి మనం ఓట్ ఎందుకు వేయాలి? సో దట్ ఈస్ ద పాయింట్ అన్నమాట. గాట్ ఇట్. థాంక్స్. యు ఆర్ ఎ సింగర్, యా, ఎంటర్‌ప్రెన్యూర్. yes, ఇంకా కలిసిపోతారు అందరితో. వెరీ మచ్. కామెడీ మరి కామెడీయా? డైలాగ్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఏదో కొంచెం ఇలా మాట్లాడతాం కానీ మాటల్లో ఒక సినిమా డైలాగ్ డాన్స్ లేదు. కూడా వచ్చి ఇంకేంటి, యు ఆర్ ఈక్వల్ టు ఎ సెలబ్రిటీ దెన్. అది ఐ డోంట్ నో, బట్ రైట్ నౌ కామనర్ హూ ఇస్ ట్రైయింగ్ టు గెట్ ఇంటూ బిగ్ బాస్, దట్ ఇస్ వాట్ క్రేజీ, నేను అనుకుంటాను. సూపర్. సో మరి మీకు ఇంట్రడక్షన్ Yes, వచ్చినప్పుడు సో ఎలా ఫీల్ అయ్యారు? అండ్ యూనో అగ్ని పరీక్షలోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని శ్రీముఖి గారు అవును. ఒక లవ్ ట్రాక్ సంబంధించి అవును. ఏదో క్వశ్చన్ అడిగారు. అవును. ఇద్దరు కలిసి చక్కగా చెప్పారు Yes, yes, ఆన్సర్స్. yes. ఎట్లా అనిపించింది అక్కడ? సో ఫస్ట్లీ ఏమంటారు వాళ్ళ క్వశ్చన్స్ కూడా అడిగేది లైక్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాక లైక్ వుడ్ యూ బీ కంఫర్టబుల్ హ్యావింగ్ సచ్ అ కైండ్ ఆఫ్ లవ్ ట్రాక్ అని. అది చాలా సార్లు కూడా లైక్ ఆ క్వశ్చన్ వచ్చింది కూడా అనమాట. బిగ్ బాస్ హౌస్కి వెళ్తే లోపలికి వెళ్తే చాలా మంది కంటెస్టెంట్స్ హ్యావ్ ప్లేడ్ దట్ గేమ్ ఆల్సో. ఎట్లా అంటే ఇఫ్ యూ హ్యావ్ అ లవ్ ట్రాక్ జనాల ముందు అట్లీస్ట్ స్టిక్ అవుతాం ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు అని. బట్ 2 things అండి. Do you believe in that? I personally don't believe in love after Big Boss. Okay. ఎందుకు అంటే ఇప్పటివరకు ఎవరు సక్సెస్ స్టోరీస్ చూడలేదు, మనం ఎవరిది చూడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్స్ ఆఫ్ కంటెస్టెంట్స్. ఎవ్రీ సీజన్ లో ఉంటుంది. ఫస్ట్ సీజన్ నుంచి చూస్తున్నాం 8th సీజన్ వరకు ఏదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ పక్కా ఉంటుంది. ఐ బిలీవ్ ఇన్ జెన్యూనిటీ అండి. ఫస్ట్లీ నా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమైంది అగ్ని పరీక్షలు ఇప్పటివరకు అంటే నాకు ఫేక్ చేయడం అసలు తెలియదు. అసలు ఉన్నది నాకు కనిపిస్తే నేను చెప్తాను, నాకు తప్పు అనిపిస్తే తప్పు అని చెప్తాను, లేదంటే లేదని చెప్తాను. ఇట్లాంటి ఒక మనిషికి నువ్వు ఒక లవ్ ట్రాక్ నడిపియాలి అంటే అన్లెస్ ఐ సీ ద పర్సన్ టు బి జెన్యూన్ I can't. And the only genuine relationship which was friendly and I found in the Big Boss house is again season 4. ఇదేమంటారు మన అభిజిత్ గారిది ఇంకా మోనాల్ అండ్ అఖిల్, అది లవ్ ట్రాక్ అంటున్నాను నేను. ఫ్రెండ్షిప్ ట్రాక్ లో ఏమంటారు ఇది మన హారిక గారు ఇంకా నవతేజ్ ఇది అభిజిత్ గారిది. ఐ ఫెల్ దట్ ఫ్రెండ్షిప్ వాజ్ అట్లీస్ట్ రియలీ జెన్యూన్ ఫర్ మీ టు సీ. అట్లాంటి ఐ రియలీ ఇఫ్ అట్లాంటి జెన్యూన్ వస్తే ఐఎమ్ హ్యాపీ టు సార్ట్ ఆఫ్ ఎక్స్ప్లోర్ దట్ సైడ్ ఆఫ్ ద థింగ్ బిగ్ బాస్ హౌస్ లో. ఒకటి సింపుల్ అండి, ఒక 4 years బిజినెస్ నడిపాం కదా, ఎవరు జెన్యూన్ ఎవరు ఫేక్ అని మనకి తెలిసిపోద్ది. ఓకే, చాలా క్లియర్లీ తెలిసిపోద్ది అండి. ఎందుకంటే ఎవరైనా హైర్ చేసినా కూడా ఇట్లా తెలిసిపోద్ది. ఇప్పుడు అగ్ని పరీక్ష టాస్క్ లో కూడా తెలిసిపోతుంది, అరే నువ్వు జెన్యూన్ నువ్వు ఫేక్ ఇట్లా తెలిసిపోతుంది. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎవరితోటి అయితే నాకు గుడ్ రిలేషన్షిప్ ఆర్ ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ అయిందో వాళ్ళు యాక్చువల్లీ మంచి ఏమంటారు జెన్యూన్ ఆడుతున్నారు, వాళ్ళు ఫేక్ చేయట్లేదు. సో అట్లాంటి వాళ్ళ త్రూ ఇఫ్ సంథింగ్ కనెక్ట్స్, నాది వాళ్ళ ఫిలాసఫీ బిలీవ్ అవుతే వై నాట్. సో ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ ఆల్సో. ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎలా ఫీల్ అవుతున్నారు? ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ అసలు ఎందుకు వెళ్తున్నారా, ఫస్ట్ క్వశ్చన్ ఇది, ఎందుకు వెళ్తున్నావు ఇదే అందరు అడిగినారు. సెకండ్ వాళ్ళకి అర్థం అయిపోయింది, వీడికి ఎప్పటి నుంచి కూడా వెళ్ళాలో అంటే వీడితో హసీ మజాక్ చేస్తుండేమో అనుకున్నాం ఇన్ని రోజులు వాళ్ళు అనుకున్నారు, బట్ ఇంత సీరియస్ ఉండని ఎవరికి అర్థం కాలేదు. సో అరే ఇట్లా కాల్ వచ్చింది నాకు బిగ్ బాస్ నుంచి అది అంటే కొంతమంది అరే ఫేక్ కాల్ అయి ఉంటుంది రా అది ఇది అన్నారు. అని నేను యాక్చువల్లీ వీడియో పంపినా అది ఇది అంటే సరే పంపినా కూడా ఇట్లా స్పామ్ కాల్స్ వస్తున్నాయి అది అనుకున్నారు. అనుకున్నారా? నేను ఫస్ట్ కాల్ చేసినప్పుడు నేను స్పామే అనుకున్నాను. నేను సెకండ్ ఇంటర్వ్యూ కూడా ఒకటి జూమ్ కాల్ ఇంటర్వ్యూ అయింది, అది కూడా నేను స్పామే అనుకున్నా అండి. నన్ను ఏమంటారు అన్నపూర్ణ స్టూడియోస్ ఇది గ్రూప్ డిస్కషన్ పిలిచే వరకు అప్పటి వరకు నాకు క్లారిటీ లేదు, లైక్ ఇది ఏదో అవుతుంది, సరే పిలుస్తున్నారుగా వెళ్దాం. అన్నపూర్ణ స్టూడియోస్ వెళ్ళిందా బిగ్ బాస్ అంతా చూసినది ఓకే, మనల్ని ఎవరు స్కామ్ చేయలేదు, నిజమే అవుతుందని. బట్ ఏమంటారు ఫస్ట్ అప్పటి వరకు కూడా జనాలు నమ్మలేదు, చుట్టుపక్కల ఏదో అంటున్నాడు కానీ నిజం కాకపోవచ్చు అని. గ్రూప్ డిస్కషన్ ఏం జరిగింది? గ్రూప్ డిస్కషన్ లోన ఒక 10 members ఉండేయండి. 10 members డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి మాకు 2 topics ఇచ్చారు. ఫస్ట్ టాపిక్ వచ్చేసి సమాజంలో స్త్రీలు ఉమెన్ కార్డ్ అంటే మేము స్త్రీలమన్న కార్డ్ వాడి ఆపర్చునిటీస్ తీసేసుకుంటున్నారు, ఎస్ ఆర్ నో డిబేట్ చేయండి.
చెప్పండి ఈసారి సో నో అండి, ఐ Okay. పర్సనలీ ఫీల్ నో. Hmm. ఎందుకంటే ఒకవేళ అది అనిపిస్తున్నా అంటే కూడా మనమే ఆ ఛాన్స్ ఇస్తున్నాం అన్నట్టు వాళ్ళకి. అది ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్టిన కూడా పాయింట్ ఇదే ఏంటంటే, లైక్ ఇఫ్ యూ థింక్ దట్ ఉమెన్ ఆర్ ప్లేయింగ్ ఉమెన్ కార్డ్, యు ఆర్ లెట్టింగ్ దెమ్ ప్లే దట్ ఉమెన్ కార్డ్. ఓకే. ఆ కార్డ్ ఇయనేకండి మీరు. అట్లా అంటే మెన్ కార్డ్ మీరు యూజ్ చేయండి. దేనికైనా ఏ సిచ్యువేషన్లో అయినా ఒకరికి నువ్వు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నావు అంటే యు ఆర్ లెట్టింగ్ దట్ హ్యాపెన్. సరే మీరు ఉమెన్ కార్డ్ ఇచ్చి ఒకతను డిబేట్ చేశాడు, ఐ డోంట్ వాంట్ టేక్ ద నేమ్. ఏమన్నా అంటే నేను జాబ్ ఆపర్చునిటీకి వెళ్తే ఒక లేడీ ఒక మ్యాన్ ఉంటే లేడీకే ప్రయారిటీ ఇస్తున్నారు నా ముందు అన్న. నేను రిప్లై ఇచ్చిన. అట్లాంటి వాళ్ళు తీసుకున్నవాడ ఫస్ట్ ఆ మేనేజర్ ఎగిరిపోతాడు, సెకండ్ ఆమె కంపెనీకి లాస్ అవుతుంది, అండ్ సెకండ్లీ ఈవెన్ 2-3 weeks లో తీసేస్తారు పని చేయట్లేదని. కంపెనీకి పైసలు ముఖ్యం అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో ఇట్లాంటి ఒక జడ్జ్మెంట్ నడిచింది. అండ్ ఫైనలీ నేను స్టిక్ అయిన గ్రౌండ్ ఏంటంటే, లేదు వాళ్ళు యూజ్ చేయట్లేదు, యూజ్ చేసినప్పుడు అది మనమే ఆపర్చునిటీస్ ఇస్తున్నామని. కొంతమంది టంగ్ స్లిప్ అయిపోయారు. ఏమన్నారంటే, నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే అందరు అమ్మాయిలే వస్తున్నారు. చెప్పాను నేను, నువ్వు ఏ ఫీడ్ చూస్తే నీకు వాళ్ళే వస్తారు. సో ప్లీజ్ బీ మైండ్ఫుల్ మీరు ఏది మాట్లాడినవా. ఇది ఇట్లాంటి పాయింట్స్ పట్టుకోవాలి బిగ్ బాస్ గేమ్లో. అప్పుడు వాళ్ళకి ఆన్సర్లు ఉండవు. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, షుడ్ ప్రాస్టిట్యూషన్ బీ లీగలైజ్డ్ ఆర్ నాట్ ఇన్ ఇండియా అన్నారు. అది ఇట్ యాక్చువల్లీ బికేమ్ లైక్ అ వెరీ బిగ్ డిబేట్ విత్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. చైర్ల మీద నుంచి లేచి మాట్లాడి అరుపులు కేకలు అన్నీ అయినాయి. సింపుల్ కామ్ కంపోజర్ పాయింట్స్ మాట్లాడాలి. నేను అదే ఫిక్స్ అయినా, అదే పెట్టినా. ఎక్కడైతే ఆర్గ్యుమెంట్ కరెక్ట్గా ఉండాలో అట్లా మాట్లాడితే దట్ యాక్చువల్లీ వర్క్డ్ అవుట్ ఇన్ మై ఫేవర్. సో ఇది అయిన తర్వాత లాస్ట్ ఒక రౌండ్ ఉండే, మీ దాంట్లో ఎవరిని మీరు ఏం చెప్పారు ఆన్సర్? నేను లీగలైజ్ అవుతే బెటర్ అని చెప్పాను. యూ హ్యావ్ టు అట్లీస్ట్ టేక్ 1 point. సో నేనేం చూసానంటే, అందరు 8 members పక్కా వాళ్ళు ఏమంటారు, ఎస్ చెప్తారు, అంటే అవ్వద్దని అంటారు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. నిన్న మొన్న ఎపిసోడ్లో క్రిష్ గారు అంటారు, సమ్ టైమ్స్ ఇట్స్ బెటర్ టు ఎక్స్ప్లోర్ ద పాత్ విచ్ ఇస్ లీస్ట్ ఎక్స్ప్లోర్డ్ అని. ఎందుకంటే అప్పుడే మీరు ఎంత స్ట్రాంగ్గా తెలుస్తుంది. సో ఐ టుక్ ద స్టాండ్ ఆఫ్ ఏమంటారు, దీన్ని లీగలైజ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు 10 members ఉన్నారు, దాంట్లో 8 నో చెప్పారు, అంటే లీగలైజ్ అవద్దని. అందరం నో చెప్పుకుంటే ఏం కాన్వర్సేషన్ ఉండదు, ఏమి ఉండదు. ఎవరో ఒకరు కావాలి హూస్ కౌంటరింగ్ దాట్. నేను వెళ్ళినా ఎస్ అని చెప్పి నేను పాయింట్స్ చెప్పాను, స్పెసిఫిక్ పాయింట్స్ చెప్పాను, పర్ఫెక్ట్ పాయింట్స్ చెప్తే దానికి వాళ్ళకి ఆన్సర్స్ లేకుండే. అది యాక్చువల్లీ వర్కౌట్ అయ్యి కొంతమంది ఏమంటారు పర్సనల్ కూడా వెళ్ళిపోయారు, ఏమంటారు నన్ను చేయడానికి. ఇట్ డజంట్ ఎఫెక్ట్ మీ. సింపుల్. పర్సనల్ ఎప్పుడు ఎఫెక్ట్ అవుద్ది, ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ అంటేనే మనకు పర్సనల్ ఎఫెక్ట్ కావాలి. ర్యాండమ్ స్ట్రేంజర్ వచ్చి నేను పర్సనలీ వెళ్తే ఇట్ షుడెంట్ ఎఫెక్ట్ యూ. ఐ గెస్ ఇవే వాళ్ళు నోటీస్ చేసి దే మైట్ హావ్ లైక్డ్ మీ అని నాకు అర్థమైంది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఏంటి 8 members ఇట్లా పాయింట్అవుట్ చేస్తున్నారు, నన్ను ఇంకో ఆమె ఉండే, వీఆర్ ఇన్ ప్రో ఆఫ్ ఇట్. ఆ పాయింట్స్ కూడా చెప్పండి. పాయింట్స్, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానంటే, అన్ఫార్చునేట్లీ ఈ ఎంటైర్ ప్రాస్టిట్యూషన్ అన్న ఒక సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇండియాలో, జనాలు ఆర్ స్టిల్ రీచింగ్ అవుట్ టు దట్ కంఫర్ట్. అండ్ అది మొత్తం ఇల్లీగల్ ప్రాక్టీసెస్లో అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే, ద ఫస్ట్ థింగ్ వాట్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ బై లీగలైజింగ్, నేను పెట్టిన పాయింట్స్ లీగలైజింగ్ ఏంటంటే, పీపుల్ హూ యాక్చువల్లీ వాంట్ సచ్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ ఒక లెజిటిమేట్ సోర్స్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. లీగలైజ్ చేస్తే షేడీ ప్రాక్టీసెస్ లాగా కాకుండా వీళ్ళకి ఎలాంటి ఎస్టీడీస్ రావు, ఎలాంటి రోగాలు కూడా రాకుండా ఒక స్ట్రక్చర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ప్రాస్టిట్యూషన్ వల్ల అందరు ప్రాస్టిట్యూషన్ ఒకటే చూస్తున్నారు, బట్ దాంతో ఇంకో 3 departments అసోసియేట్ అయి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇస్ చైల్డ్ ట్రాఫికింగ్, సెకండ్ థింగ్ ఇస్ ఉమెన్ ట్రాఫికింగ్, థర్డ్ థింగ్ ఇస్ కిడ్నాప్స్ అండ్ అబ్డక్షన్. వీటన్నిటికి కూడా ఒక ఆన్సర్ వస్తుంది. ఇవన్నీ క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి దీన్ని లీగలైజ్, ఎందుకంటే ఎప్పుడైతే లీగలైజ్ చేస్తే ఒక స్ట్రక్చర్ వస్తుంది. ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అనుకుందాం, స్ట్రక్చర్ చేస్తే దీనికి ఒక కార్డ్ సిస్టమ్ వస్తుంది, ఆధార్ కార్డ్ లింక్డ్ ఉంటుంది. ఇప్పుడు ఆధార్ కార్డ్ లింక్ చేయగానే జనాలు వెళ్ళరు, భయపడతారు వెళ్ళడానికి. సో ఇట్లాంటివి అన్నీ వచ్చేసరికి తక్కువైపోతుంది, ఇంకా ఎవరైతే ఇట్లాంటివి చేసేవాడో తక్కువైపోతుంది. థర్డ్ థింగ్ నేను ఏం చెప్పానంటే, వేరే కంట్రీస్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఎక్కడెక్కడ లీగలైజ్ అయిందో అక్కడ యాక్చువల్లీ స్టాటిస్టిక్స్ నా నంబర్ తెలుసుండే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్, నెదర్లాండ్స్, కొన్ని పార్ట్స్ ఆఫ్ యుఎస్ ఆర్ అదర్ ఏరియాస్లో ద నంబర్స్ ఆఫ్ రేప్ కేసెస్ హవ్ స్లైట్లీ గాన్ డౌన్. ఇట్లాంటి ఇంపాక్ట్ వచ్చేసింది దీనివల్ల. ఇది కూడా పెట్టాను. And fourth, and which also impacted the revenue of the country. For example, few countries are making a lot of money because of it. And fourth point ఏం చెప్పానంటే, ఈ కమ్యూనిటీకి రికగ్నిషన్ లేదు ఇండియాలో. ఆ కమ్యూనిటీకి రికగ్నిషన్ కూడా వస్తుంది, బికాస్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద రికగ్నిషన్ ఇండియాలో. ఈ 4 points పెట్టంగానే జనాలకి పాయింట్స్ లేకుండా. సో అట్లాంటప్పుడు లైక్ ఐ న్యూ వాట్ ఐ వాస్ టాకింగ్ అట్లీస్ట్.
డి నాట్ వాంట్ బుల్షిట్, ఏదో సరే జస్ట్ నో తీసుకున్నాం కదా డిబేట్ కోసం అని లేదు, ఉన్న ఫ్యాక్చువల్ పాయింట్స్ కరెక్ట్గా పెట్టి ఈ 4 points మీద ఫైట్ చేశాను. అండ్ ఇట్ రియలీ వర్క్డ్ అవుట్ ఇన్ అ గుడ్ ఫేవర్. బట్ యా, దట్ ఈస్ వాట్ ఐ వాజ్ స్పీకింగ్ మై మైండ్ ఆల్సో అండి. నో వర్డ్స్ టు సే. సో ఫైన్. ఇక అభిజిత్ గారు కావచ్చు, మోనల్ గా, ఐ మీన్ బిందు మాధవి గారు. సో ఎట్లా అనిపించింది అక్కడ స్టేజ్ మీద? అండ్ యూనో నవదీప్ గారు టాస్క్ ఒకటి ఉంది. సో వీళ్ళు ముగ్గురు గురించి చెప్పండి, జడ్జెస్ గురించి. జడ్జెస్ ఫస్ట్లీ మాకు జడ్జెస్ ఎవరో షూట్ డే వరకు మాకు తెలియదు. జడ్జెస్ ఏదో ఇట్లా రాళ్ళు వేస్తుండే, యూట్యూబ్లో కొన్ని న్యూస్ వస్తుండే వీళ్ళు జడ్జెస్ అని. విజయ్ సన్నీ గారు కూడా జడ్జ్ అని అన్నారు. బట్ తర్వాత మార్నింగ్ మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు ముగ్గురు జడ్జెస్ అని. సో మాకు చిన్న రూమ్ ఉండే, రూమ్ లో అందరం ఉంటాం కంటెస్టెంట్స్. ఇక్కడ నుంచి ఆడిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రూమ్, ఇది ఆడిషన్, ఎవరైతే సెలెక్ట్ నాన్ సెలెక్టెడ్ ఇంకో రూమ్కి వెళ్తారు. వాళ్ళకి మాకు టచ్ లేదు. అప్పుడప్పుడు ఏదో కబుర్లు వస్తుంటాయి. ఫస్ట్ వచ్చిన కబుర్లు ఏంటంటే వేసుకుంటున్నారు అందరూ, లైక్ ఘోరంగా అవుతున్నాయి ఆడిషన్స్. కొంతమంది యాక్చువల్లీ ఏడుస్తూ బయటకు వచ్చారు. సో ఏమంటారు, మాకు చిన్న టెన్షన్ అవుతుంది ఇక్కడ, వీళ్ళు ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు, ఈ వరకు ఏం నడుస్తుంది అసలుకి అని. అప్పుడు ఒక చిన్నపాటి నర్వస్నెస్ తోటే స్టేజ్ మీదకి వెళ్ళిన. బట్ స్టేజ్ మీద వెళ్ళిన తర్వాత ఫస్ట్ కాన్వర్జేషన్స్ లోనే నాకు ఆ కంఫర్ట్ జోన్ వచ్చేసింది వాళ్ళతో. ఎందుకంటే మనం వాళ్ళని జడ్జెస్ అన్నాం, ఆయన రెస్పెక్ట్ దెమ్ యాజ్ జడ్జెస్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే వర్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ నో బ్యాక్గ్రౌండ్, దే బికేమ్ వాట్ ఎవర్ దే ఆర్ ఇన్ లైఫ్. అండ్ మనల్ని రెస్పెక్ట్ చేస్తూనే మాట్లాడుతున్నారు వాళ్ళు. మనం ఎలా ఉంటే వాళ్ళు కూడా అలానే బిహేవ్ చేస్తున్నారు. మీరు లేనిపోని మాట్లాడితే వాళ్ళు మనల్ని కొంచెం ఇట్లా పాయింట్ లో పెట్టి చేస్తున్నారు. సో ఫస్ట్ వెన్ దే నోటీస్ దట్ యునో దిస్ గై ఏమంటారు, ఈ కేమ్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్ అండ్ యాక్చువల్లీ వాంట్స్ టు కమ్ ఇన్ టు బిగ్ బాస్ అంటే ఫస్ట్ ఆ లెవెల్ ఆఫ్ మినిమం రెస్పెక్ట్ ఇచ్చారు నాకు అట్లీస్ట్. సో దట్ ఈస్ వేర్ ఐ రియలైజ్ దట్ ఓకే, వేరే వాళ్ళు ఎవరైతే ఐఎమ్ గ్లాడ్ దట్ దే గేవ్ ఇట్. యా. అండ్ అప్పటి నుంచి అభిజిత్ గారు లెట్ ద కాన్వర్జేషన్, మీరు వీడియో చూస్తే కూడా అక్కడ నుంచి లెట్ ద కాన్వర్జేషన్. సో ఫస్ట్ నాకు చీముఖ్ గారు అడుగుతారు హూ ఇస్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ లైక్ బిఫోర్ ఎనీథింగ్ అంటే నేను చెప్పాను యాక్చువల్లీ ఓటెడ్ ఫర్ అభిజిత్. ఇక్కడ స్టేజ్ కోసం చెప్పట్లేదు నేను, మీరు ఫామ్ చూస్తే నేను అభిజిత్ అసలు మీకు సపోర్ట్ చేసి అనిపించలేదు కదా? లేదు, ఐ విల్ టెల్ ద రియాలిటీ అండి. ఐ ఫీల్ దట్ యునో ఐ ఫీల్ సమ్వన్ నీడ్స్ టు, ఒకళ్ళు ఉండాలండి మనం టెస్ట్ చేయడానికి. వాళ్ళు లేకపోతే నాకు పర్సనలీ తెలిసి నేను బిగ్ బాస్ కోసం ఇవన్నీ చేయగలుగుతానని నన్ను నేను అనుకోకపోతుండే. ఫర్ ఎగ్జాంపుల్ నవదీప్ గారు యాక్చువల్లీ లైక్ మై స్మార్ట్నెస్ ఎప్పుడైతే ఆ బోర్డ్ టాస్క్ చేశాను నేను, ఏమంటారు అభిజిత్ గారు ఇచ్చింది. బిందు మాధవ్ గారు స్టార్టింగ్ నుంచి ఒక మంచి ర్యాపో ఇష్టం, బాగా మాట్లాడుతుండే. ఫస్ట్ నన్ను వచ్చి ఒక స్టార్ట్అప్ పిచ్ ఇవ్వమన్నారు. నేను ఇంటర్వ్యూలో మా ముందు ఇప్పుడు ఒక స్టార్ట్అప్ పిచ్ నిన్ను బిగ్ బాస్ కి సెల్ చేస్తున్నట్టు అని. సో అది చెప్పేసరికి బిందు మాధవ్ గారు ఇంప్రెస్ అయిపోయి ఈ కాన్వర్సేషన్స్ అన్నీ అవుతున్నాయి. తర్వాత నాది శ్రీముఖి గారిది లవ్ సైడ్ ది స్పాంటేనియస్ ఉండే, నాకు ఇవేం తెలియదు కదా, నేను ఇమీడియట్లీ స్పాంటేనియస్ మాట్లాడుతున్నా, కొంచెం హ్యూమర్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది స్టేజ్. దే లైక్ దట్. వీళ్ళిద్దరు గ్రీన్స్ ఇచ్చారు అండ్ హ్యాడ్ అ వెరీ పాజిటివ్. నేనైతే నేను ఆల్ గ్రీన్స్ అనుకున్నాను, టు బి ఆనెస్ట్. నేను నిజంగానే నాకు అన్ని ఆల్ గ్రీన్స్ వస్తాయి, నేను వెళ్ళిపోయాను అనుకున్నాను. ఐఎమ్ యాక్చువల్లీ గ్లాడ్ హీ గేవ్ మీ రెడ్ అండి, నేను ఎందుకు కూడా చెప్తాను. సో ఫస్ట్లీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదండి. లైక్ జనాలకి నేను ఏదో మా అయితే నా సోషల్ మీడియా చూస్తారు, ఒక టాస్క్ చూస్తారు. అయిపోయింది బట్ ఇంకా టాస్క్ ఇచ్చారు మీకు. అదే నేను కూడా ఫస్ట్ అరే అన్ని గ్రీన్స్ వస్తే బాగుండు అనుకున్నా. ఒక్కసారి ఇది మొన్న టాప్ 22 నుంచి ఏమంటే టాప్ 15 వెళ్ళే ఎపిసోడ్ అవుతుండే. ఐ వాజ్ యాక్చువల్లీ గ్లాడ్ నేను దాంట్లో వెళ్ళినా అని. ఎందుకంటే కొన్ని టాస్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ కొట్టే టాస్క్ ఉండే, నేను కొంచెం కరేజ్ తీసుకొని ఐ వెంట్ హెడ్ అండ్ టోల్ కి లైక్ నవదీప్ గారి మీద వాటర్ కొట్టడానికి నేను రెడీ. తర్వాత దే వాజ్ అన్ ఎపిసోడ్, ద నెక్స్ట్ టాస్క్ వాజ్, ఇది కూడా నా ఫామ్ లో రాశారు, ఏమంటారు వ్యాక్సిన్ చేసుకుని వచ్చేసరికి అదే చెప్తున్నా. సో యాక్చువల్లీ నా ఫామ్ లో రాశారండి, ఐఎమ్ స్లైట్లీ అన్కంఫర్టబుల్ టేకింగ్ ఆఫ్ మై క్లోత్స్ ఆఫ్ ద కెమెరా అని చెప్పారు. ఎందుకంటే మై డాడ్ హ్యాపెన్ టు టెల్ వన్స్ ఇన్ అ ఫనీ వే, బిగ్ బాస్ ఏదైనా చేయరా ఇది మాత్రం చేయకండి. తర్వాత మై డాడ్ టోల్ అరే నేను మజాక్లు అన్నాను రా అది ఇది అని ఆ మైండ్ లో ఉండే. సరే ఇప్పుడు ఈ టాస్క్ ఇచ్చేసిండ్రు నాకు, లైక్ ఏమంటారు ఐ అండర్స్టూడ్. సో అగ్ని పరీక్ష టాస్క్ అందరికి నేను రియాలిటీలో ఏమైతుందో చెప్తున్నాను, అందరి ఫియర్స్ ని టెస్ట్ చేశారండి ఆ టాస్క్ లో. ప్రతి ఒక్కరి ఫియర్స్ ని టెస్ట్ చేశారు. ఫస్ట్ టాస్క్ లో గెటింగ్ బాల్డ్, టెస్టింగ్ ద ఫియర్. అబ్బు గారిని హీస్ అ మోడల్, హీ హ్యాడ్ లైక్ టోన్డ్ యాబ్స్, యూ హ్యావ్ టు ఈట్ అండ్ గెయిన్ 1 kg ఇమీడియట్లీ. వాళ్ళకు డయట్ ఉంటుంది, యూఆర్ టెస్టింగ్ దర్ లిమిట్స్. ప్రతి ఒక్కరు వాళ్ళ లిమిట్స్ టెస్ట్ చేశారు. నన్ను వాట్ ఐఎమ్ అజ్యూమింగ్ ఆ టాస్క్ లో ఎందుకు పెట్టారంటే ఇతను అంటున్నాడు
ఈయన స్ట్రాంగ్ మెంటలీ అది నాకు Hmm. టాస్క్ పెడదాం Hmm. స్పాట్లో పెట్టి ఏం చేస్తాడు. ఆ 6 members దే వర్ యాక్చువల్లీ మెంటలీ స్ట్రాంగ్. ఓకే. సో మా అందరికీ మెంటల్ టాస్క్ పెడతాను. అండ్ ఫైనలీ నేను ఏదైతే నా వీక్నెస్ రాసానో Hmm. అదే నేను టెస్ట్ చేసిన నేను అనుకుంటున్నా. అవును, యూజువల్ బిగ్ బాస్ హా. వాళ్ళు ఏదైతే వీక్నెస్ చెప్తామో హా. దాంతో ఆడుకుంటారు. బట్ ఏమంటారు, నేను దానికి యాక్చువల్లీ 15 minutes తీసుకుంటాడండి. అవునా? అంటే నేను Okay. చాలా థాట్స్ నడుస్తుండే, మా డాడీ మజాక్లు అన్నాడో నిజంగా అన్నాడో తెలియదు, నేను యాక్చువల్లీ రెడీగా ఉన్నా అని ఆలోచించి చిన్న థాట్ దొరికింది, అరే టేబుల్లో ఇంత చిన్నది బాడీ మీద ఏది ఏమి ఉండొచ్చు అని. నాకు టాటూ అయితే అయిపోయింది, మళ్ళీ టాటూ టాస్క్ ఇచ్చి జనాలను బోర్ చేయాలనుకోరు. మైండ్లో చిన్నది నడిచింది, అరే వ్యాక్సింగ్ టాస్క్ అయి ఉండొచ్చు అని. సో అప్పుడు నేను ఈవెన్ లాస్ట్ చెప్పేటిది లైక్ సరే లెట్స్ ట్రై అని అంటాను. బయటికి వెళ్ళాక నా కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగిపోతుంది. బయటికి వెళ్తే నాకు కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగిపోద్ది. ఏంటంటే అరే ఇది వ్యాక్సింగ్ టాస్కే ఉంటుంది, మనకి ఏమంటారు, నేను వెళ్ళి ఆల్రెడీ వ్యాక్సింగ్ చేసుకొని షూట్కి వెళ్తాను. లైక్ ఏమంటారు యూజువలీ ఇట్ మైట్ యాక్చువల్లీ వర్క్అవుట్ ఇన్ ఆ ఫేవర్. చిన్న గెస్ట్ ఉండే మైండ్లో. స్టేజ్ మీదకి వెళ్ళగానే అది వ్యాక్సింగ్ రాగానే ఐ వాజ్ సూపర్ రిలీవ్డ్. మీరు టాస్క్ ఇచ్చినా నేను గెలుస్తున్నాను, దాని గురించి అందరు నవ్వుతారు లైక్ వాట్ టు డూ విత్ దిస్ థింగ్ రైట్ నౌ అని. నేను 15 minutes ఎంత టెన్షన్ పడా, లాస్ట్ 1 minute ఆ ఆలోచన ఏదైతే వచ్చిందో దట్ రియలీ హెల్ప్ మీ అవుట్. లేకపోతే నేను స్టార్టింగ్ చెప్పాను నేను చేయను ఇది అని. బట్ నాకు చిన్న గెస్ వ్యాక్సింగ్ అని వచ్చిన తర్వాత రేపు వెళ్దాం, ఇట్ మైట్ యాక్చువల్లీ నేను ఫస్ట్ నా కరేజ్ చూపిస్తున్నా దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్ ఐఎమ్ గెటింగ్ ద క్లోత్స్ ఆఫ్ ద షర్ట్ ఆఫ్, అండ్ సెకండ్లీ ఇలా యాక్చువల్లీ మళ్ళీ ఇట్స్ స్మార్ట్ మూవ్ అయిపోతుందని. ఇట్ యాక్చువల్లీ వర్క్డ్ అవుట్ ఇన్ మై ఫేవర్ థ్యాంక్ఫుల్. వ్యాక్సింగే ఉండే, నా క్యాల్కులేషన్ దెబ్బతిని వేరేది ఉంటే నేను బిస్కెట్ అవుతుండే దాంట్లో. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ చిన్న క్యాల్కులేషన్ వర్కౌట్ అయింది. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ ఫేస్డ్ మై ఫియర్స్. ఇక్కడ ఇది ఒక్కటి ఐఎమ్ హ్యాపీ టు షేర్ వన్ థింగ్ విచ్ వాజ్ నాట్ షోన్ ఆన్ కెమెరా. ఇక్కడ వన్ పర్సన్ హూ యాక్చువల్లీ షోడ్ అ వెరీ జెంటల్ గెస్చర్ వాజ్ అభిజిత్ గారు అండి. లైక్ he noticed ఏమంటారు I was becoming slightly uncomfortable for this task అని. he put me on the pressure. ఏంటి ఇవి చేయవా, లైక్ ఇంట్లో అయితే స్విమ్మింగ్ చేయవా, ఇవే నా మైండ్లో నడుస్తున్నాయి. నేను రెడీ ఉన్నాను ఇవన్నిటికి, బట్ ఎందుకో చిన్న థాట్ ఉండే, నా మెంటల్ బ్యారియర్ ఉండే, పుష్ చేశారు. వన్స్ ఐ టుక్ ఇట్ ఆఫ్, హీ వాజ్ వన్ ఆఫ్ ద ఓన్లీ పీపుల్, నేను స్టేజ్ లెఫ్ట్ వెళ్తూ ఉంటే అది రాలేదు యాక్చువల్లీ. హీ వాజ్ స్టాండింగ్ అప్ అండ్ సేయింగ్ లైక్ యు యాక్చువల్లీ ఫోకస్డ్ ఆన్ యువర్ ఫియర్స్ అది ఇది అని. Believe or not, that gave me a huge push and like he tested me to the maximum. And this is what I'm glad that Janala Guda I'm able to show that itanu utta mind game ga task le vechna kuda he's ready to take the front. For example, tattoo task ochindi, lepaniki atu itu enni cheppina nenu lepesa, tattooలు ఉన్నాయి నాకు, so another tattoo it is not a big thing ani. So I never went away from a task. This was one task నేను వెనక్కి స్టెప్ తీసుకుందాం అనుకున్నా, బట్ అతను నన్ను స్పాట్లో పెట్టి యాక్చువల్లీ బ్రాట్ అవుట్ ద బెస్ట్ ఆఫ్ మీ అని నాకు అనిపించింది. సో ఐ రియలీ థ్యాంక్ అప్. గ్రేట్ అండి. సో సూపర్. సో మరి టాప్ 15 లో ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అండి, ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. చిన్నపాటి కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే అండ్ ఒక రకమైన నర్వస్నెస్ కూడా ఉంది. ఈ 3 ఎందుకున్నాయంటే హ్యాపీనెస్, ఎందుకంటే అనుకోలేదు ఇంత దూరం వరకు వస్తామని. డేట్ గుర్తు, July 8th 3 AM నా వీడియో షూట్ చేసిన, ఆడిషన్ వీడియో 8 o'clock నేను సబ్మిట్ చేసిన. ఎగ్జాక్ట్ టైం గుర్తు నాకు, అవుద్దో లేదో తెలియదు. అక్కడి నుంచి ఆడిషన్ అయింది, ఇప్పుడు ఏమంటారు టాప్ 22కి వెళ్ళిపోయినాం. టాప్ 15 సెలెక్ట్ అంటే అరే నిజంగానే అవుతుందా, ఇట్ ఫీల్స్ లైక్ అ డ్రీమ్. ఇన్ని రోజులు చూస్తున్నాం టీవీ మీద, బట్ యూఆర్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ఇట్ అన్న ఎక్సైట్మెంట్ చాలా ఉంది. సెకండ్ థింగ్ హ్యాపీనెస్. ఎక్సైట్మెంట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే టాస్క్లు ఏముంటాయి, ఎట్లా చేస్తాము, బాగా చేస్తే జనాలు ఏమంటారు, ఎలా రియాక్ట్ అవుతారు. గుడ్ ఎక్సైట్మెంట్ అండ్ నర్వస్ ఎక్సైట్మెంట్. అండ్ ఫైనల్ థర్డ్ నర్వస్నెస్, ఎందుకంటే ఇంత క్లోజ్ అండి, ఇంత క్లోజ్ టువర్డ్స్ ద బిగ్ బాస్ హౌస్, ఇన్ని రోజులు చూస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి అక్కడికి ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ ఓట్సే ఉంది. సో ఇక్కడ ఏమంటారు జడ్జెస్ని ఇంప్రెస్ చేసి వాళ్ళ త్రూ ఓట్స్ త్రూ వచ్చినాయి. ఇప్పుడు జనాలని వీ హ్యావ్ టు మనం వాళ్ళని ఇట్లా లవ్ చేసేటట్టు చేసుకోవాలి అండ్ నీడ్ టు గివ్ అవర్ బెస్ట్. అండ్ ఈ బెస్ట్ కూడా ఎట్లా ఇవ్వాలంటే బీయింగ్ అబ్సల్యూట్ జెన్యూన్. సో దట్ ఈస్ వేర్ ఐఎమ్ నర్వస్. టాప్ 15 లో ఇప్పుడు ఉన్నారు. అవును. సో టాప్ 5 లో ఎవరు ఉంటారని చెప్పి అనుకుంటున్నారు? టాప్ 5 లోనా డిబేట్స్ కూడా అవుతాయి దీని మీద. నా ప్రకారం ఇప్పటి వరకు అయితే శ్రీజ దమ్ము, షీఈ్ అ వెరీ గుడ్ కంటెస్టెంట్ నా ప్రకారం. సెకండ్ వచ్చేసి పవన్ గారు, సారీ ఏమంటారు కళ్యాణ్, ఆర్మీ కళ్యాణ్ గారు బాగా ఆడారు. థర్డ్ నేను అంటాను. ఓకే. ఫోర్త్ వచ్చేసి ఒక టై ఉంది నాకైతే, ప్రియా గారు ఇంకా దివ్యాలో ఒక టై ఉంది.
5th నా టై వచ్చేసి మాస్క్ మన్ ఇంకా ఇన్ఫ్లుయెన్సర్ పవన్ వీళ్ళిద్దరికి నేను టై పెడతాను. ఓకే, డిమోన్ పవన్కి నేను చిన్నపాటి టై పెడుతున్నాను. బట్ ఇవన్నీ కూడా ఈ ఆర్డర్ కూడా ఏమంటే ఒకవేళ లాస్ట్ 2 క్యాన్సిల్ అవుతే ఇవే టాప్ 5 అవ్వచ్చు అని ఐఎమ్ థింకింగ్. లైక్ ఎందుకంటే ప్రియా గారు యాక్చువల్లీ ప్లేడ్ ఎ గుడ్ గేమ్. నేను చెప్పే వాళ్ళ పేరు కూడా వెరీ ఆనెస్ట్ అండి. దీస్ ఆర్ జెన్యూన్ ప్లేయర్స్. దే నెవర్ ఫేక్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఒక్కసారి అనుష ఐ డోంట్ థింక్ షీ ప్లేడ్ అ గుడ్ గేమ్. సో అంటే నాకు పర్సనలీ తన కాంపిటీటర్లా అనిపించలేదు. అంటే ఇప్పుడు గేమ్ ముందుకు వెళ్తుంటే మనం అనుకున్నాం అరే ఈరోజు వీళ్ళతో కంపీట్ చేయాలి మనం పక్కా అని. అన్ఫార్చునేట్లీ అనుష లిస్ట్ లో నాకు లేకుండా అండి. నా డే 1 రోజు ఉండే అండి అనుష గారు. ఆడిషన్స్ చేస్తున్నాం కదా, ఆఫ్ ద స్క్రీన్ మేము మాట్లాడతాం కదా, నేను మా ఇంట్లో వెళ్ళి చెప్పాను ఒక కంటెస్టెంట్ ఉంది మమ్మీ పాప అనుష మాటలు ఇచ్చి పడేస్తుంది, షీ మైట్ గో అని. స్టేజ్ మీదకి వెళ్ళంగానే అసలు కనిపించలేదు అసలుకి. అస్సలు అంటే అస్సలు కనిపి కొన్ని అదే మేమే సర్ప్రైజ్ అయ్యాం కొంతమంది. లైక్ స్టేజ్ మీద ఏమవుతుంది, ఎందుకు ఇలా అయిపోతుంది. నర్వస్ కూడా కాదండి, తనకి స్టేజ్ ఫియర్ కూడా లేదు అసలుకి. లైక్ షీఈ్ ఆల్రెడీ యాంకర్, ఇవన్నీ చేసింది కదా ఇన్ ద ప్రీవియస్, షీఈ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఆల్సో. అట్లాంటి వాళ్ళకి అట్లీస్ట్ స్టేజ్ ఫియర్ అనేది చూడలేదు. వాళ్ళకి స్టేజ్ ఫియర్ లేకుండే, పర్ఫార్మెన్స్ రాలేదు అసలుకి. లైక్ సింపుల్ అండి, 10 days or 2 weeks ఆఫ్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, గుడ్ ఆర్ బ్యాడ్. సింపుల్ క్లాస్లో ఉన్నారనుకోండి, టాప్ అని ఉండండి, లాస్ట్ లైన్ ఉండదు. టాప్ అయితే మీకు తెలుస్తుంది, ఓ ఇది నేనే. బాటమ్ అయితే అరే ఇది నా గాదరాబాయ్ అని తెలుస్తే జనాలు కూడా అర్థం చేసుకుంటారు. ఏదో ఒక నెగిటివ్ అయినా వాళ్ళు బ్రెయిన్లో పడతారు. మధ్యలో ఉన్న వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు దేంట్లో గుర్తుపట్టలేరు వాళ్ళు. ఐ ఫీల్ అనుష ఇస్ వన్ ఆఫ్ దోస్ కంటెస్టెంట్. అసలుకి ఆమె మార్క్ కనిపించదండి మీకు, అంతే. ఆమె మార్క్ కనిపించదు. ఓకే, ఫైన్. నెక్స్ట్ అప్రిషియేట్ యువర్ ఒపీనియన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక మనం కాస్త బిగ్ బాస్ పక్కన పెట్టేసి ఓకే మీ యొక్క ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి, ఫోర్బ్స్ 30 under 30 అవునండి, అసలు ఏంటి, ఎలా జరిగింది? సో ఫోర్బ్స్ 30 under 30 అంటే ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ ఒక 30 ఇండివిజువల్స్ని అక్రాస్ ఏషియా సెలెక్ట్ చేస్తారు ఒక్కొక్క కేటగిరీలో. వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళు నిజంగా ఏదైనా కాంట్రిబ్యూట్ చేసి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళని 30 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారన్న. దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. లైక్ వాళ్ళు ఫస్ట్ మన బ్యాక్గ్రౌండ్ చూస్తారు, ఒక 1-2 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్. దాని తర్వాతే అరే ఇతను యాక్చువల్లీ నిజంగానే ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి, ఒక 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఫోర్బ్స్ టీమ్ తోటే ఉంటుంది. ఫోర్బ్స్ లో వాళ్ళకి ఒక ప్యానెల్ ఉంటుంది, ఫైనాన్స్, లైక్ సమ్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్ ఇన్ ఫైనాన్స్, పెద్ద పెద్ద కంపెనీస్ బిల్డ్ చేసిన వాళ్ళు, ఆర్ యునో ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్, వీళ్ళందరూ ఉంటారు. అంటే మా కేటగిరీలో ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్. అండ్ వాళ్ళు వ్యాలిడేట్ చేసి దే సెలెక్ట్ 30. నేను 2024 yearలో ఐ వాస్ ఫార్చునేట్ టు బీ వన్ ఆఫ్ దెమ్ ఇన్ ఫైనాన్స్ అండ్ వెంచర్ క్యాపిటల్. నాకు ఇట్లా చిన్నప్పుడు ఉండేది. నేను 2017లో కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా పెట్టుకున్నాను. ఎందుకంటే మా ఫౌండర్స్ ఎవరైతే ఉండేనో అప్పుడు, నేను కాయినెక్స్ అని ఒక కంపెనీకి పనిచేసినప్పుడు, వాళ్ళకి ఏమంటారు, దే గాట్ ఇన్ టు ఫోర్బ్స్ 30 under 30. వాళ్ళ ఇన్స్పిరేషన్, నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మా ప్రీవియస్ కంపెనీ ఫౌండర్స్. వాళ్ళు కూడా ఏమంటారు 23-24 years ఉన్నప్పుడు కంపెనీ స్టార్ట్ చేశారు వాళ్ళు. అండ్ మేమేంటి ఒక 16 hours ఆఫీస్లోనే పడుకొని ఇట్లా పనిచేస్తుండే. వాళ్ళ కష్టం చూసిన అండ్ ఆ రిజల్ట్స్ చూసి దే ఆర్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్. వాళ్ళు ఫోర్బ్స్ 30 under 30కి వెళ్ళినప్పటి నుంచి నాకు ఇట్లా మైండ్లో ఇట్లుండే, అంటే మనము ఒక రోజు ఉంటే బాగుంటుంది కదా అని. బట్ ఏమైందంటే నేను అది మైండ్లో పెట్టుకొని పని చేయలేదు, వర్క్ బాగుంటే బాగుంటుందని వర్క్ చేశాను. అండ్ దిస్ హ్యాపెండ్ ప్రాసెస్లో. సో దానికోసమే ఐ ఫీల్ దట్ యునో ఇఫ్ యూ వర్క్ టువర్డ్స్ సంథింగ్ ఎల్స్, గుడ్ థింగ్స్ విల్ యాక్చువల్లీ హ్యాపెన్ టు యూ అని. సో దానికోసమే ఇప్పుడు డ్రాయింగ్ ప్యారల్స్. బిగ్ బాస్ కోసం ఐఎమ్ నాట్ థింకింగ్ బిగ్ బాస్ తర్వాత ఏమవుతుందో ఐఎమ్ నాట్ ఫోకసింగ్. మరి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఉంటే మరి ఎందుకు కంపెనీని మీరు ఇచ్చేసారు? సో ఏమంటారు, ఇన్ ద మంత్ ఆఫ్ January వెన్ మేము మా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫండింగ్కి వెళ్ళే టైంలో వి గాట్ అ రియలీ గుడ్, ఒక కంపెనీ వాంటెడ్ టు మర్జ్ అవుట్ విత్ అస్. అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ ఫిన్టెక్ కంపెనీ బేస్డ్ అవుట్ ఆఫ్ ఇండియా. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో యూ నీడ్ టు బీ వెరీ వెరీ సౌండ్ ఇన్ యువర్ లాజిక్. అట్లాంటి టైంలో I realized that the best way for the business to go forward is లైఫ్ సెటిల్ కాదండి. ఇది బిగ్గెస్ట్ మిస్కాన్సెప్షన్ ఉంటుంది జనాలకి. లైక్ ఏమంటారు, ఓకే మర్జర్ అయిపోయింది వీడి దగ్గర, ఏమంటారు లైఫ్ సెటిల్ అవ్వాలి. కొంత ఇది కూడా ఉంటుంది. సో ఎవరైతే ఎకోసిస్టమ్ బిల్డ్ చేస్తూ ఉంటారో, అవునవును, సో వాళ్ళు ఏంటంటే ఎకోసిస్టమ్ బిల్డ్ చేస్తూ సాటిస్ఫై అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఇంకోటి బిల్డ్ చేస్తారు. నేను నెక్స్ట్ మళ్ళీ బిల్డ్ చేస్తానని తెలుసు నాకు. సో ఇట్స్ నాట్ యెట్ డన్. మై ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్ నాట్, ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ అని ఐ ఫీల్ ఇట్. ఓకే, నాకు ఐ వాంట్ టు గెట్ into a stage where it's like impact create చేయడం is very important. నా ఫస్ట్ వెంచర్ నా ఫస్ట్ వెంచర్ ఏమైందంటే
సంథింగ్ నాకు రియలీ నచ్చింది చేశాను నేను. ఓకే. దిస్ వాజ్ యాక్చువల్లీ సాల్వింగ్ అ ప్రాబ్లమ్. బట్ ఇప్పుడు నా సెకండ్ వెంచర్, ఇఫ్ ఐ వాంట్ టు బిల్డ్ సంథింగ్, ఐ వాంట్ టు క్రియేట్ ఇంపాక్ట్ ఇన్ పీపుల్స్ లైఫ్ అండి. ఓకే. ఐ ఫీల్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు చేసే ప్రోడక్ట్ if it's changing someone's life, that is where I want to work. ఓకే. So సో ఈసారి బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంటే కాదు, ఫినాన్స్ సంబంధించి కూడా మీకు టిప్స్ వస్తాయేమో. మీరు అడగవచ్చు, నేను ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్, Yes, please. ఫీల్ ఫ్రీ టు సార్ట్ ఆఫ్ ఆస్క్ మీ ఎనీ కైండ్ ఆఫ్ ఫైనాన్స్ టిప్స్. ఫినాన్స్ టిప్స్ మరి మీరు ఎలా ఫాలో అవుతారు డైలీ లైఫ్ లో, అసలు ఎలా మనీ సేవ్ చేస్తూ ఉంటారు, హౌ డు యు స్పెండ్? సో ఫస్ట్లీ సేవింగ్ మనీ వచ్చేసి నేను, సిన్స్ ఐ కమ్ ఫ్రమ్ మై ఓన్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్, ఐ డూ మై ఓన్ అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్స్. డిఫరెంట్ బకెట్స్లో నేను మనీ సేవ్ చేస్తాను. ఫస్ట్ ఏమంటారు, ఓకే ఏదైనా ఏం కాకపోయినా ఫస్ట్ నేను ఎమర్జెన్సీ పెట్టుకుంటానండి. ఓకే, గుడ్. టైమ్స్ బాగాలేవు. కోవిడ్ తర్వాత నాకు రియాలిటీ చెక్ వచ్చింది. అన్ఫార్చునేట్లీ కోవిడ్ అప్పుడు వి సా ద ఎక్స్ట్రీమ్స్ అనమాట. వి లాస్ట్ బోత్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ అప్పుడు. అండ్ విత్ ఇన్ లైక్ వన్ వీక్ అప్పుడు మనీ క్రంచ్ అనేది ఏ రేంజ్ వరకు వస్తుందో నేను లిటరలీ చూసాను అనమాట. అప్పటి నుంచి సేవింగ్స్ తర్వాత ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్స్ ఫార్ హెల్త్ పర్పసెస్, బిగ్గెస్ట్, బికాస్ హెల్త్ కేర్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి పెట్టుకుంటాను. లైక్ 10% to 15% గోస్ ఇన్ టు మై ఎమర్జెన్సీ. దిస్ ఇంక్లూడ్స్ నాట్ జస్ట్ అ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేస్తాం మనం అంటే, చిన్న ఇన్సూరెన్స్ తీసుకుంటాం, అది సరిపోదు. 5 lakhs ఇన్సూరెన్స్ అందరి దగ్గర ఉంది, ఇన్సూరెన్స్ అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ఇన్సూరెన్స్. ఒక హాస్పిటల్కి వెళ్తే అది ఎగిరిపోతున్నాయి ఈ మధ్య అన్ఫార్చునేట్లీ. కొంచెం ఎక్స్పెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను నేను. అండ్ సెకండ్లీ కొంచెం లిక్విడ్ క్యాష్ పెట్టుకుంటాను. దట్ ఈస్ మై ఎమర్జెన్సీ ఫండ్. సెకండ్ వచ్చేసి నేను 60% ఎక్విటీ మార్కెట్లో పెడతానండి. గుడ్. నెక్స్ట్ 20%, 60-10, ఒక 20% నేను క్రిప్టో మార్కెట్లో పెడతాను. అవునా? ఎందుకంటే నమ్ముతున్నారా? ఎస్, ఐ బిలీవ్ ఇన్ క్రిప్టో. ఎందుకంటే దిస్ ఇస్ మై ఫిలాసఫీ సైడ్. ఐ బిలీవ్ దట్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ కొన్ని ఏళ్లలో ఎకానమీస్ విల్ ఫాల్ డౌన్ అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అవునా? ఎందుకంటే మనీ ప్రింటింగ్ చాలా అయిపోయిందండి. లైక్ కోవిడ్ అప్పుడు రిజర్వ్ లో మనీ లేదంటే మొత్తం మనీ ప్రింట్ చేస్తూ పోయింది. లైక్ ఎవ్రీ వన్, ఈవెన్ యుఎస్ ఇస్ సిట్టింగ్ ఆన్ అ హ్యూజ్ డెట్. ఆ డెట్ ఒక్కసారి కొలాప్స్ అయితే ప్రతి ఒక్క కరెన్సీ వాళ్ళ రిజర్వ్స్ లో యుఎస్ డాలరే ఉంది. అసలు యుఎస్ డాలరే పడిపోతే అసలు ఏంటి కరెన్సీ అన్న రేంజ్ లో అయింది. సో ద ఓన్లీ 2 assets, ద రిమైనింగ్ 30%, లైక్ 60, 30 and 10. ఇప్పుడు ఈ 30 ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ క్రిప్టో అండ్ గోల్డ్ బై ద వే. ఎందుకంటే డైవర్సిఫై చేశారన్నమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎకానమీస్ పడిపోయినప్పుడు ఓన్లీ 2 currencies వస్తాయి, గోల్డ్, సిల్వర్ అండ్ బిట్ కాయిన్. దట్ ఈస్ వై ఐ ఇన్వెస్ట్ ఇన్ దట్. యా, సూపర్ అండి. సో యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే మీరు ఎంటర్ అయ్యారో, అవును, ఆ యొక్క వీడియో చూపిద్దాము. Yes. సో ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అభిజిత్ గారు మీకు టాస్క్ ఇచ్చారు. అవునవునవును, డన్. మీరు బెస్ట్ క్యారికేచర్ డ్రా చేసుకోగలుగుతారా? టూ పెన్స్, రెడ్ పిల్ అండ్ బ్లూ పిల్. ఓకే, నీకు ఛాలెంజ్. ఓకే, ఈ బ్లూ అనేది ఇది మీ, ఓకే, ఈ రెడ్ అనేది ఓకే నాది. దీని మీద ఎటువంటి రెడ్ మార్క్ పడినా గానీ నేను మీకు రెడ్ ఫ్లాగ్ ఇవ్వాల్సి ఇక్కడ చెప్తున్నారా ఫేస్ రబ్ చేయొద్దని? I like it actually. Yeah. Because I think I know how you feel. Credits where it's due. Yes. I thought you did that really well. Thanks, lot appreciated. సూపర్. సో ఎట్లా అనిపించింది అక్కడ ఆ మూమెంట్ లో? ఆ మూమెంట్ లో అభిజిత్ గారు ఏమన్నారంటే, లైక్ గ్రీన్ ఇస్ లైక్ ఈ టాస్క్ పాస్ అయితేనే గ్రీన్ ఇస్తా అన్నారు. అండ్ యాజ్ సూన్ ఆ టాస్క్ ఇచ్చిన తర్వాత కూడా ఐ రియలైజ్ దట్ ఇతను 4th season లో దిస్ వాజ్ వన్ ఆఫ్ ది చేంజింగ్ టాస్క్ అన్నమాట. కొంచెం చిన్నపాటి గొడవలు కూడా అయినాయి అభిజిత్ గారిది. సో ఈ గేవ్ దట్ టాస్క్ టు మీ. గ్రేట్. ఏమన్నారు, మార్కర్ వెళ్ళొద్దు, అలానే ఉండాలి, నేను మార్క్ పెట్టడానికి ట్రై చేస్తా. ఈ డాజింగ్ గేమ్ అంతా ఎవరైనా చేస్తారు. కొంచెం అప్పటిదప్పుడే ఒక 1 minute లో ఆలోచించేసి, అరే తలే లేకపోతే ఈయన రెడ్ మార్క్ ఏం పెడతాడు, తీసేద్దాం ఫస్ట్. అది స్మార్ట్ గా ఆలోచించారు అసలు. అది అంత తక్కువ టైంలో వెరీ గుడ్ అండి. సో షార్ప్ బ్రెయిన్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఐ మీన్ నిన్న ఎపిసోడ్ లో మన నవదీప్ గారు మీకు టాస్క్ ఇచ్చారు కదా, వాటర్ పోసేయాలి. అవునవును, ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. ఆట
మాటలో చిన్న చురుకు, ఆ గ్లాసులో నీళ్లు కనుక నా మొహం మీద డిస్రెస్పెక్టబుల్ గా కొడితే షేర్ గ్యారంటీ అంటే ఎవరు కొడతారో ఒక 2 అడుగులు ముందు తీసి నుంచోండి. మనీష్ వచ్చాడు. సూపర్, గ్రేట్ కదా. అందరూ భయపడ్డారు ఎందుకో మరి, అది అక్కడ స్పోర్టివ్ గా తీసుకోవాలి. సింపుల్ అండి, సింపుల్. జడ్జ్ వచ్చి నా మొహం మీద మీరు ఫేస్ మీద వాటర్ కొడితే మీరు టాప్ 15కి వెళ్తారు. సింపుల్ క్లియర్ గా చెప్పారు. సింపుల్. అతను డిస్రెస్పెక్ట్ చేసినట్టు కాదు, ఏదీ లేదు. ఇట్స్ ఎ టాస్క్. జడ్జే వచ్చి, టాస్క్ పేరే డేర్. అవును, మీరు డేర్ చేయాలి. 5 మెంబర్స్ ఏదో రీజన్ చెప్తున్నారు, నాకు సింపుల్ అబ్బా నేను ఎంత కష్టపడ 15 పొజిషన్లో టాప్ 15 రావాలి. జడ్జ్ వచ్చి నా మీద మొహం మీద నీళ్ళు కొట్టండి అంటున్నారు. వై నాట్? నేను ఏదో ఆయన ఉత్తా కూర్చుంటే వెళ్ళి మొహం మీద కొట్టట్లేదు. జడ్జి గారు వచ్చి నా మీద కొట్టండి అంటే నేను కొడుతున్నాను. నేను అదే రీజనింగ్ కూడా ఇచ్చిన. దానికి నాకు ఇంకోటి అర్థమైందంటే ఇట్ వాజ్ అ మెంటల్ టాస్క్ ఆల్సో. మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు మీ పాయింట్స్ మీద అని ప్రూవ్ చేసుకునే టాస్క్. ఇది కూడా అర్థమైపోయింది, ఎందుకంటే ముందు టాస్క్లో శ్రీజాదమ్ముకి తల మీద ఏమంటారు టాటూ వేసుకోమన్నారు, బట్ అది కాకుండా చేయి మీద వేయించారు. సో ఒక చిన్న హంచ్ ఉండే, నిజంగానే మొహం మీద కొట్టించుకోరు, బట్ కొట్టమంటే నేను రెడీ అయి ఉండే కొంచెం, ఎందుకంటే ఈ టాస్క్ తోటే మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్తాం. జడ్జి గారు వచ్చి అడిగారు కాబట్టి వై నాట్ అని నేను అనుకున్నా. బట్ కొట్టనివ్వరు, నన్ను పాయింట్ లో పెడతారని ఒక చిన్న క్యాల్కులేషన్ ఉండే, అదేంది మొత్తం స్పాట్ లో పెట్టారు. మీ జడ్జ్మెంట్ ఏంటి అని క్రిష్ గారు కూడా సపోర్ట్ చేశారు. ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేట్ టు ఎక్స్ప్లోర్ ద పాత్ విచ్ ఇస్ లెస్ ఎక్స్ప్లోర్. తక్కువ వెళ్ళిన పాత్స్ చూస్తేనే యూ విల్ గెట్ టు నో ద రియల్ సెల్ఫ్ అని. సూపర్, అట్లా ఇట్ వెంట్ ఆన్. మనీష్ గారు, సో టాప్ 15 కంటెస్టెంట్ నేమ్స్ అందరూ కూడా చెప్తూ ఉంటారు, సో ఒక వర్డ్ లో చెప్పండి వాళ్ళ గురించి. ఓకే, సో అనుష మీడియోకర్. ఓకే, దివ్య నిఖిత talented. Shriya okay, Shriya ambitious, like oka word ratla. Demon Pawan. Yes. Smart. Okay, smart kaadu. Demon Pawan is okay. I would just say okay, that is one word for okay. him. Yeah. So Miss Telangana Kalki underplayed. Oh yeah. So next Dammu Srija దుమ్ము లేపుతుంది, పటాకా. నెక్స్ట్ ప్రియా శెట్టి ఆనెస్ట్. మనీష్ మర్యాద ద బెస్ట్ ప్లేయర్. పవన్ కళ్యాణ్ ఆర్మీ పర్సన్, వారియర్. నెక్స్ట్ ప్రశాంత్ లాయర్, ఆనెస్ట్. షాకిబ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. షాకిబ్ లేజీ. అవునా? ఓకే, ఫైన్, సూపర్ అండి. సో ఆల్ ది బెస్ట్. Yes. ఇక లాస్ట్ గా ఏంటి అంటే, Yes. సో బిగ్ బాస్ కి యాజ్ ఒక ఆంటర్ప్రెన్యూర్ గా, Yes. ఈవెన్ నాకు కూడా ఆంటర్ప్రెన్యూర్షిప్ వైపు చాలా చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పి నేను నా తరపు నుంచి మీకు నేను ఓట్ చేయబోతున్నాను. ఓ థ్యాంక్స్ అలాట్ అండి. యా. సో మనీష్, సో నా తరపు నుంచి ఓట్ చేస్తున్నాను. ఐ సపోర్ట్ మనీష్ బికాస్ ప్రస్తుతం అందరూ కూడా ఆంటర్ప్రెన్యూర్షిప్ మెయిన్ చెప్పి అనుకుంటూ, ఐ మీన్ లైక్ ఎంటర్టైన్మెంట్ ఒకటే మెయిన్ అనుకుంటూ ఉంటారు, కానీ ఫినాన్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ యూనో మన ఇండియాకి స్టార్ట్అప్స్ కూడా చాలా చాలా రావాలి. సో మీరు బిగ్ బాస్కి వెళ్ళి సో మంచిగా సక్సెస్ సాధించి అందరికీ కూడా ఇన్స్పిరేషన్ గా అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇట్ మీన్స్ అ లాట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బిగ్ బాస్. థ్యాంక్స్ అలాట్ అండి. యా, థ్యాంక్ యూ. ఆడియన్స్ కి ఫైనల్ గా మీ మాటలు ఏం చెప్తారో చెప్పండి. హలో అండి, అందరికీ నమస్తే. గత లాస్ట్ 5 yearsగా ఆంటర్ప్రినర్షిప్లో నేనేంటో నన్ను ప్రూవ్ చేసుకున్నాను, అండ్ ఇండియా తరఫున పెద్ద అవార్డ్స్ కూడా గెలుచుకున్నాను. ఐ వాజ్ రిప్రజెంటింగ్ ఇండియా ఇన్ అ వెరీ గుడ్ వే. ఇప్పుడు ఒక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఆంటర్ప్రినర్షిప్ ప్రమోట్ చేస్తూ అట్ ద సేమ్ టైం మన కామనర్స్ని రిప్రజెంట్ చేస్తూ ఆ కప్ గెలవాలనుకుంటున్నాను. అండ్ దానికి జస్ట్ 1 step దూరంలో ఉన్నాను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ ఓట్స్. నా పర్ఫార్మెన్స్ కనుక నచ్చితే నిజంగా ఓట్ ఫర్ మీ. బట్ అట్ ద సేమ్ టైం మీకు ఎలాంటి ఆంటర్ప్రినర్షిప్ హెల్ప్ కావాలన్నా, మీరు స్టార్టప్స్లో వెళ్ళాలనుకుంటున్నా, ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ మీ. ఐ ఆల్వేస్ బీ దేర్ టు హెల్ప్ యూ గైస్. వావ్, సూపర్. అయితే ఎవరైతే ఆంటర్ప్రెన్యూర్షిప్ అడుగులు వేయాలనుకుంటారో వాళ్ళందరూ రావచ్చు. ఐ ఆల్వేస్ హెల్ప్ దెమ్, అండ్ వేరే కంపెనీస్ నేను కన్సల్ట్ చేస్తాను. సో గైస్, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మనీష్ మర్యాద. మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.